ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ బలం ఉందా? సరైన ఓట్ షేర్ ఉందా? కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ డెడ్ అని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల వచ్చి ఏపీలో కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీలో యాక్టివ్ లీడర్షిప్ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పురంధేశ్వరి గారు బీజేపీ పగ్గాలు చేపట్టారు, కానీ ఏపీలో ఆవిడ తన మార్క్ ఇంకా చూపించలేదు అనే విమర్శలు ఆవిడపై వస్తున్నాయి. అలానే గతంలో సోము వీరాజు గారు బీజేపీలో చాలా యాక్టివ్గా ఉండేవారు, కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు ఉండేవారు, కానీ ఇప్పుడు ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయారు. సో ప్రజెంట్ ఏపీలో బీజేపీకి సరైన లీడర్స్ లేరు, క్యాండిడేట్స్ కూడా లేరు అనే విమర్శలు అయితే వస్తున్నాయి. అయినా కానీ టీడీపీ జనసేన ఏపీలో బీజేపీతో అలయన్స్ కోసం ఎందుకు పాకులాడుతున్నాయి? దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే కేంద్రంతో వైకాపా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉండడమే. సో వన్స్ వైఎస్ఆర్సీపీని బీజేపీకి దూరం చేస్తే ఏపీలో తాము అధికారంలోకి రావచ్చు అనే ఒక అనాలిసిస్లో భాగంగా టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు కోసం ట్రై చేస్తున్నాయి. కానీ ఇప్పుడు బీజేపీ టీడీపీకి ఒక ప్రపోజల్ పెట్టింది. ఆ ప్రపోజల్తో చంద్రబాబు గారు కాస్త షాక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అదేం ప్రపోజల్ అంటే ఏపీలో మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. సో 25 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 4:2:1 చొప్పున ఈ ప్రాతిపదికన సీట్ల పంపకాలు చేయాలని చెప్పి బీజేపీ అధినాయకత్వం టీడీపీకి ఒక ప్రపోజల్ పెట్టింది. దాని ప్రకారం ప్రతి లోక్సభ నియోజకవర్గంలో టీడీపీకి 4, జనసేనకి 2, బీజేపీకి 1 ఈ ప్రాతిపదికన అక్కడ సీట్ల పంపకాలు చేస్తే ఖచ్చితంగా అలయన్స్ పెట్టుకుంటామని చెప్పి బీజేపీ చెప్తోంది. సో ఈ లెక్కన టీడీపీకి 100 సీట్లు, జనసేనకి 50, బీజేపీకి 25 ఈ ప్రాతిపదికన సీట్ల పంపకాలు చేస్తే టీడీపీ చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా కీలకం కాబోతుంది. ఎందుకంటే ఏపీలో వైకాపాకే ఎక్కువ మైనార్టీ సపోర్ట్ చేస్తుంటారు, టీడీపీకి చాలా తక్కువ మంది మైనార్టీ సపోర్ట్ ఉంటుంది. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కనుక ఆ తక్కువ మైనార్టీ సపోర్ట్ కూడా వైకాపాకి షిఫ్ట్ అయిపోయే అవకాశం ఉందని చెప్పి టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ 4:2:1 ఈ ప్రపోజల్ని ఒప్పుకోకపోతేనే బాగుంటుందని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ టీడీపీ సపోర్టర్స్ చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లారట. ఏదైనా కానీ టీడీపీ అధినాయకత్వం చంద్రబాబు గారి డెసిషన్ ఫైనల్. సో ఈ 4:2:1 ఈ ప్రతిపాదనకి చంద్రబాబు గారు ఒప్పుకుంటారా లేదనేది మనకు కొన్ని రోజుల్లో మనకు తెలిసిపోతుంది. ఏదేమైనా బీజేపీ అధినాయకత్వం ప్లాన్ ఏంటంటే నార్త్ ఇండియాలో ఎదిగినట్టే సౌత్ ఇండియాలో కూడా బాగా వేయాలని చెప్పి చూస్తున్నారు. సౌత్ ఇండియాలో కూడా తమ బలం పెంచుకోవాలని చూస్తున్నారు. కానీ తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా ఓడిపోయింది. సో మిగిలింది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. ఇక్కడ కూడా తమ బలం ఫ్యూచర్లో పెంచుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తోంది. సో బీజేపీ టీడీపీకి పెట్టిన ఈ ప్రపోజల్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి.